లిటరలీ చాలా అంటే చాలా వర్త్ అబ్బా ఈ లొకేషన్ మొత్తం సూపర్ ఉంది అసలు. ఆ లారీలో లగేజ్ చూడండి, ఏంటిది ఇది మరి డీప్ ఫారెస్ట్లో తీసుకుని చదువుతుంది. అదే నాకు కడలూరు రోడ్ చూపిస్తున్నట్టే కొంచెం రూటే లేదు ఇక్కడ. ఈ యాడ్ చూపించింది మ్యాప్స్, ఇట్లా రూటే లేదు, ఇట్లే చూపిస్తుంది ఇప్పుడు కూడా. నేను చేసిండే మిస్టేక్ ఏమంటే, సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనము ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం. మన చిత్తూరు నుంచి కృష్ణగిరి శివన్ మలై అనే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ ఇన్ ద సెన్స్ మీకు ప్రీవియస్ వీడియో అనుకుంటా పలమతి హిల్స్ ఆ వీడియో చూసింటే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో సేమ్ అలాంటి లొకేషన్ లాంటిదే బట్ కొంచెం డిఫరెంట్. సో అక్కడేమంటే సేమ్ అంతే పలమతి హిల్స్ లాగే టెంపుల్ ఉంటుంది, శివయ్య టెంపుల్. అండ్ నెక్స్ట్ హిల్ స్టేషన్, రెండు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పక్కనే మంచి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి, చూసిన నేను మ్యాప్స్లో. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంకా నాకు కూడా కొంచెం వర్క్స్ అనేది ఉన్నాయి ఎక్కువ ఈ వీక్లో, నెక్స్ట్ వీక్లో. సో నేను అందుకే షార్ట్ రైడ్ ప్రిఫర్ చేస్తాను. కొంచెం లాంగ్ వెళ్ళేదనుకున్నా, ఒక 100 కిలోమీటర్స్ పైన వెళ్దాం అనుకున్నా. బట్ నేను మళ్ళీ 10:30 లోపల నేను మళ్ళీ చిత్తూరులో ఉండాలి, ఒక చిన్న వర్క్ ఉంది. సో ఆ వర్క్ చూసుకోవాలి. అందుకే కొంచెం దగ్గరలో ఉండే ప్లేసెస్నే ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ దగ్గరలో ఉండేవి కూడా సూపర్ ఉన్నాయి, ఒక్కొక్క ప్లేసెస్ అరౌండ్ 50-60 కిలోమీటర్స్ దగ్గరలో ఉండేవి కూడా. నాకు డీజేలో నేను గమనించనే లేదు, సూపర్ నైట్ ఫ్యూచర్ ఉంటుంది డీజేలో సపరేట్గా. ఆ సూపర్ నైట్ ఫ్యూచర్ దేనికంటే మనం ఇట్లా నైట్స్లో వెళ్ళినప్పుడు కానీ ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా రికార్డ్ చేస్తుంది కంపేర్ టు అదర్ యాక్షన్ కెమెరాస్. బట్ ఈ సూపర్ నైట్ ఫ్యూచర్ ఏమంటే వైడ్ ఉంది, అల్ట్రా వైడ్ లేదు. వైడ్ అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే కొంచెమే కనిపిస్తుంది. అల్ట్రా వైడ్ అంటే ఇప్పుడు ఈ వ్యూ ఉంది కదా నేను పెట్టుకున్నా, అది అల్ట్రా వైడ్. వైడ్ అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తా చూడండి ఆ యాంగిల్. నేను ఇంటి దగ్గర నుంచి కూడా రికార్డ్ చేసుకొని వచ్చిన, బట్ అది నార్మల్ వైడ్ యాంగిల్ రికార్డ్ అయింది, అల్ట్రా వైడ్లో లేదు. మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ నాకు అర్థమైంది డీజే ఇది అల్ట్రా వైడ్ వచ్చేసి నార్మల్ 4Kలో మనం రికార్డ్ చేసుకోవచ్చు. సూపర్ నైట్ ఫ్యూచర్లో అల్ట్రా వైడ్ అయితే లేదని. ఎక్కడైనా మంచిగా ఒక కాఫీ బ్రేక్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మనకు చాలా టైం ఉంది వెళ్ళడానికి. చాలా అంటే చాలా చల్లగా ఉంది అబ్బా క్లైమేట్. ఆ లారీలో లగేజ్ చూడండి, అరే చాలా రిస్క్ ఇది. అరే బస్సు చూడండి పాప ఎంత సైడ్కి వెళ్ళిపోయింది, చాలా పెద్ద లగేజ్ ఇది. సగం రోడ్ ఇదే కవర్ అయిపోయింది, సగం కాదు 80% ఆఫ్ ది రోడ్ అదే కవర్ చేసేసింది. అందుకే ఇక్కడ ట్రాఫిక్. ఎప్పుడు రెగ్యులర్గా పట్టించుకునే పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ కూడా అయిపోయింది, ఫ్యూయల్ కూడా పట్టించుకునేసిన. టైం అయితే 6 అయింది. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా అంటే మేము ఒక చిన్న చాయ్ బ్రేక్ కూడా తీసుకున్నాం, కొంచెం వెనకాల చాయ్ బ్రేక్ కూడా తీసుకొని మంచిగా టైం ఉంది కాబట్టి బ్రేక్ తీసుకున్నాం. ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే ఇక్కడ నుంచి 50 మినిట్స్ చూపిస్తుంది. ఇండికేటర్ ఆఫ్ చేయడం. అబ్బా యాంగిల్ కూడా ప్రాపర్గా సెట్ చేసాను నేను డీజే ఇది. సో దానివల్ల మనకు ఇబ్బందిలే, మోటో వ్లాగింగ్ వ్యూ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ వెళ్ళాలి మనం, ఇక్కడే టర్నింగ్ తీసుకుని వెళ్ళా. ఓకే డన్. VIT కాలేజ్ సైడ్ వెళ్ళిపోవాలి. అదే నాకు కడలూరు రోడ్ చూపిస్తున్నట్టే కొంచెం డౌట్ వచ్చింది, ఈ రూట్ కాదేమో. నేను యాక్చువల్గా ఎక్కడ పెడదాం అనుకున్నా తెలిసిన, అక్కడ లాస్ట్లో బ్రిడ్జ్ దాటేస్తున్నాం అనుకోండి, అక్కడ పెడదాం అనుకున్నా మ్యాప్స్. పెట్రోల్ బంక్ దగ్గరే పెట్టి సేఫ్ అయింది, లేదంటే అక్కడ పోయి తిప్పింటా మళ్ళీ అక్కడ నుంచి ఇంకో వేరే రూట్ చూపిస్తుంటుంది. ఇక్కడ తిరిగేయాలి మనము. ఇట్లా వెళ్ళినామంటే స్ట్రైట్గా VIT కాలేజ్ వస్తుంది, VIT యూనివర్సిటీ. మనకు డెఫినెట్గా రిటర్న్ వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా తప్పదు, ఒక్కసారి స్కిప్ చేయొచ్చు అంతేకాని ట్రాఫిక్ని మనం ఎర్లీ మార్నింగ్ మనం వచ్చే లోపల 8:30, 9 అయిపోతుంది ఈజీగా రిటర్న్. అప్పుడు ఏం చేయలేము మనం ట్రాఫిక్ని. నేను ఎప్పుడు వచ్చినా అంటే హెల్మెట్స్ కొనే ముందు వచ్చున్నా, ఇక్కడికి చెక్ చేసిన. VIT దగ్గర ఒక షాప్ ఉంది, ఆ షాప్ పేరు ఏదో మర్చిపోయినా అబ్బా, అప్పుడు మ్యాప్స్లో చూసుకొని వెళ్ళినా. ఇక్కడ చెక్ చేసిన, మళ్ళీ ఒమేగాలో చెక్ చేసిన, XBHB కొనేటప్పుడు అనుకుంటా ఎస్ అదే. ఆ హెల్మెట్ కొనేటప్పుడే 3-4 షాప్స్ తిరిగి చెక్ చేసి కొనిన హెల్మెట్ అది. మెయిన్ నాకు XBHBలో గ్రాఫిక్స్ భలే ఉంటాయి, అది నాకు భలే ఇష్టం. VIT యూనివర్సిటీ, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT యూనివర్సిటీ. ఇక్కడ ఎక్కడ వస్తుంది అనుకుంటా ఆ షాప్. నేను హెల్మెట్స్ చూసిన షాపు కనిపిస్తే పేరు చెప్తా, ఆర్ఎల్స్ నా పేరు మర్చిపోయినా. ఎప్పుడో వచ్చిన 1 year బ్యాక్ అవుతుంది అనుకుంటా. నో ఎక్కడ మిస్ చేసిన దాన్ని. 38 మినిట్స్. అక్కడ చూడండి సన్ రైజ్ సూపర్ అవుతుంది. సన్ రైజ్ ఏమన్నానా, నేరుగా ఉంది చూడండి ఎంత బాగుందో.
ఇప్పుడు మనం ఎక్కడ డైవర్షన్ తీసుకున్నామంటే ఒక్క సెకండ్ మీకు మ్యాక్స్లో చూపిస్తాం. శేఖరాజాపురము ఏదో నాకు పేరు సరిగ్గా కనుక ఏదో డ్రాప్ చేసినట్టున్నారు. అంతే ఇంకా స్ట్రైట్ 7.5 కిలోమీటర్స్. నాకు ఏదో తేడా కొడుతుంది మ్యాప్స్లో. షార్ట్ కట్ ఇది ఏం అర్థం కాలేదా. సన్ రైజ్ కూడా అయిపోవచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనం పైకి వెళ్ళి చూడాల్సిన సన్ రైజ్ కిందనే చేసినాం. ఎనీవేస్ సన్ రైజ్ చూడడం ఇంపార్టెంట్, కానీ ఎక్కడ చూస్తే ఏంటి, ఎక్కడ చూస్తే ఏంటి. ఏంటిది ఇది మరి డీప్ ఫారెస్ట్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎక్కడ చూపిస్తుంది, ఎక్కడ ఇది బ్యాక్ సైడ్ చూపించింది. సందు కనిపించింది కదా, అక్కడే చూపిస్తుంది. ఈ సందులో నేను చూపిస్తుంది. కార్ రూట్ పెడితే కూడా ఇట్లాంటి రూట్స్ ఎందుకు చూపిస్తుందో ఈ మ్యాప్ అర్థమే కాదు. ఇదేనా అసలు ఇట్లే రూట్ ఉందా స్ట్రైట్? అది అనుకున్నారు రోడ్ ఇట్లుండే దానివల్లనే మనకు లేట్ చూపిస్తుంది. రోడ్లు మరీ హైలైట్ ఉన్నాయి బయట. 3.2 కిలోమీటర్స్ 10 మినిట్స్. రోడ్డే లేదు ఇడా, అది మ్యాటర్. దిగి అడుగుసాం అట్లా. కృష్ణగిరి కోయిల్ అని అడుగు. కృష్ణగిరి కోయిల్ ఈ యాడ్ చూపించింది మ్యాప్స్, ఇట్లా రూటే లేదు. ఇట్లే చూపిస్తుంది ఇప్పుడు కూడా. బ్రో కృష్ణగిరి కోయిల్ ఎందుకు పక్కపోను? కాంచనగిరి. ఓకే, నేను చేసిన మిస్టేక్ ఏమంటే మీకు కాంచనగిరి కృష్ణగిరి అన్నా, బట్ అది కృష్ణగిరి కాదు, కాంచనగిరి. ఎస్, కృష్ణగిరి అన్నా నేను ఇంతసేపు నుంచి వీడియోస్లో. అది చిన్న మిస్టేక్. ఇక్కడ చూడండి, వామ్మో చాలా పెద్ద హిల్ స్టేషన్ ఉన్నాయి, కొండలు. రోడ్ చూడండి ఎంత బాగుంది చూడండి. రోడ్ చిన్న రోడ్డు, అటుపక్క ఇటుపక్క పొలాలు. రోడ్ అయితే బాగుందబ్బా. ఎస్, రూట్ తప్పు వస్తున్నామా? రూట్ బాగుందని సర్రని వచ్చాను నేను. ముందరే డైవర్షన్ శామ్. అది ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలా. అక్కడ రా, అది నేను షాక్ అయినారా రే. నేను జస్ట్ మిస్ షాక్ అయినా నేను అసలు. ఇన్ఫ్యాక్ట్ రూట్ అట్ట చూపించింది ఇది. ఇక్కడ ఉంది చూడండి, ఇంత బాగా క్లారిటీగా ఉంది. నేను ఇట్లా వచ్చేసిన. మరి చూడండి, మనము ఆ రూట్లో వెళ్ళినాము, ఇప్పుడు ఈ రూట్లో వస్తాను. బా చాలా హైట్ ఉంది. టెంపుల్ ఓపెన్లో ఉంది కూడా లేదా డౌట్గానే ఉంది మాకు, బట్ చాలా హైట్లో ఉంది. ఓరి నాయనో, 1.3 కిలోమీటర్స్ 4 మినిట్స్. అబ్బా, ఇక్కడి నుంచి చూడండి, బా మొత్తం కనిపిస్తుంది అసలుకి. లిటరలీ చాలా అంటే చాలా వర్త్ అబ్బా. ఈ లొకేషన్ మొత్తం సూపర్ ఉంది అసలు. 360లో ఇంకొకటి ఏమంటే మిస్ అయ్యి ఛార్జింగ్ కూడా పెట్టుకోలేదు నేను. అబ్బా స్వామి, ఫొటోస్ మాత్రం చాలా అంటే క్రేజీగా వస్తాయి. ఓకే, అక్కడ అదే నా టెంపుల్. ఎస్, అదే అనుకుంటా టెంపుల్. ఇప్పుడైతే టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది, కనుక్కున్నాము. టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి 8:30 పైన అంట. ఇక్కడ మొత్తం 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అక్కడ మనకు వచ్చిన దారిలోనే చిన్న శివలింగాలు ఉంటాయంట. మళ్ళీ నెక్స్ట్ ఇది మెయిన్ టెంపుల్ శివయ్యది, దాని పక్కన కార్తికేయ స్వామి టెంపుల్. 3 టెంపుల్స్. ఈ 2 టెంపుల్స్ అయితే 8:30, 8:40 పైన ఓపెన్ అవుతుందంట. దాని ముందర చిన్న కోనేరు కూడా ఉంది. బండి ఆడుంది అక్కడ. ఇట్లా నడుచుకొని ఇట్లా వెళ్తున్నాం మేము మెల్లిగా.
అక్కడ టాప్ వ్యూ పాయింట్ ఉంది ఆ లాస్ట్లో, అక్కడికైతే వెళ్తాను. నేను మైక్ కూడా తీసుకోవాలి, మైక్ అయితే బ్యాగ్లోనే ఉంది, ఇంకా అవసరంలో నా వాయిస్ క్లారిటీ వినిపిస్తుంది కానీ మైక్ కూడా ఫిక్స్ చేయలేదు. ఇక్కడ కూడా ఏదో చిన్న టెంపుల్ ఉంది, చెప్తున్నా కదా వ్యూ మామూలుగా ఉండదని. ఇక్కడ టెంపుల్, అక్కడ చూడండి వ్యూ చూపిస్తా, క్రేజీ 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 వ్యూ. కెమెరాలో ఎట్ట కనిపిస్తుందో కానీ నిజంగా ఇక్కడ లైవ్ నుంచి మాత్రం చాలా అంటే చాలా హెవీ. ఇదే అనుకుంటా నేను గూగుల్ మ్యాప్స్లో కూడా ఎక్కువ ఫొటోస్ చూసింది ఇక్కడే, ఈ లొకేషనే. ఇది ఫస్ట్ ఈ టెంపుల్ అని చెప్పింది మాకు. ఇక్కడ శివలింగాలు అన్నీ ఉంటాయి, అక్కడ వెళ్ళి చూడండి అన్నారు. సో ఫైనల్గా టెంపుల్ కిందకు కూడా వచ్చేసినాం, చూసుకోవచ్చు. లొకేషన్ నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ కూడా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివ్గా ఉంటుంది మరిన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం. సో చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.